అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణి. మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం. సమయం 4:30 అండి. కీచురాళ్ళ శబ్దం ఎలా వినిపిస్తుందో విన్నారా? అంటే అది ఒక పురుగు అన్నమాట. నేను నిద్ర లేవగానే 1 లీటర్ మంచినీళ్ళు తాగుతానండి. ఇది లీటర్ అనమాట. అది కూడా గుండ్రంగా ఉండే దానిలోనే తాగుతాను, ఫ్లాట్గా ఉండే దానిలో తాగను. ఎందుకంటే నీళ్ళకి సర్ఫేస్ టెన్షన్ అనేది లేకుండా ఉండేలా చూసుకుంటా. అందుకని అది ఎప్పుడు నేను వాటర్ తాగడానికి అలాంటివి 2 ఉంటాయి అనమాట. ఎప్పుడైనా అలాంటి దానిలోనే పెట్టుకొని వాటర్ తాగుతాను నేను. అయితే ఇక నిద్ర లేచి స్నానం చేసేసి బయటకు వచ్చాను. చాలామంది ఎందుకు పొద్దున్నే రెడీ అయ్యి పని చేస్తారు అంటే, రెడీ అయ్యి పని చేయాలని ఏం లేదు, కానీ నేను మామూలుగానే ఎప్పుడు శారీలోనే ఉంటా ఎక్కువ. కాకపోతే ఇక వీడియో పెట్టుకున్నాను అనుకోండి, దీపం పెట్టుకొని ఇవన్నీ కొంచెం లేట్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈరోజు వీడియో షూట్ చేసుకోవాలి, ఏదైనా వ్లాగ్ పెట్టాలి అనుకున్నాను అనుకోండి, దానికి కొంచెం ప్రిపేర్డ్గా ఉంటా. తప్పేం లేదు కదా, చీరలో కనిపిస్తే ఎలా పడితే అలా. ఇప్పుడు మనం కాబట్టి పని చేస్తున్నామని చినిగిపోయిన నైటీలు, చింపిరి జుట్టు వీటితో కనిపించాలని ఏం లేదు కదా. అందుకని. కాకపోతే అంతకంటే నా వేషధారణ ఏమి విడ్డూరంగా డిఫరెంట్గా అయితే ఏమి ఉండదు, ఇలాగే ఉంటాను. స్నానం చేసి మామూలుగా ఆవుల దగ్గర ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే దీపం పెట్టేసుకుంటా వెంటనే. ఎవరు లేరు ఈ ఊడ్చడానికి, దీని అంతటికీ ఎవరు లేరు అంటే నేనే చేసుకోవాలి కాబట్టి జస్ట్ దేవుడికి ఒక దండం మాత్రం పెట్టుకొని వచ్చేస్తాను అనమాట. పొద్దున్నే లెగవకపోతే పని అస్సలు అవదండి. ఖచ్చితంగా త్వరగా లెగిస్తేనే ఇంత పని చేసుకోగలిగేది. చిన్నప్పుడు మా అమ్మమ్మది పొద్దున్నే ఇదే లైఫ్ స్టైలు, తర్వాత మా అమ్మది కూడా ఇదే లైఫ్ స్టైలు. అలా చూసి చూసి నాకు అంటే ఏమో ఇలాగే ఉండాలి అనే ఒక థాట్ అనమాట. పొద్దున్నే లెగవాలి, ఊడ్చుకోవాలి అంటే ఐఎమ్ పర్ఫెక్ట్ అని నేను చెప్పను, కానీ నాకు కుదిరిన రోజు తప్పకుండా చేసుకుంటా. లేదు నాకు అసలు ఇప్పుడు ఇన్ని రోజు వీడియోస్ కూడా పెట్టట్లా, ఏదైనా మనకి ఇట్లా మంత్లీ ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి కదా, అట్లా అప్పుడు నేనేం చేయనండి. కంప్లీట్ 3 days రెస్ట్లో ఉంటాను. ఎక్కువ పర్సెంట్ ఈవెన్ దో వీడియోస్ జోలికి కూడా పోనన్నమాట. వీలైనంత కామ్గా సైలెంట్గా ఉండడానికే ప్రయత్నిస్తాను. అలాగే ఒక 2 రోజులు ఊరెళ్ళొచ్చాను. మా చెల్లెలు వచ్చింది సింగపూర్ నుంచి. సో తను కూడా కలిసి రావడానికి వెళ్ళొచ్చేటప్పటికే నాకు వీడియోస్ అప్లోడ్ చేయడానికి టైం దొరకలేదన్నమాట. ఇది చాలా రోజుల క్రితం వీడియోనే, ఇది కూడా షూట్ చేసి అలాగే ఉంది. మండలు ఒక్కొక్కసారి ఏంటంటే బాగా చేస్తాయి, కోళ్ళు ఉంటాయి కదా. వీలైనప్పుడు ఎక్కువ మనుషులుండి హెల్పర్స్ ఉండి తిరుగుతూ ఉంటేనేమో రానివ్వము, తోలేస్తూ ఉంటాం. అలా లేని పక్షంలో తప్పకుండా కోళ్ళన్నీ వచ్చి, అందులోనూ అక్కడ ఇది వేస్తుంది కదా పందిరి, ఆ నీడ కోసం కొంచెం చిరాకు చేస్తాయి అన్నమాట. అందుకని మామూలుగా అయితే ఎక్కువ శుక్రవారాలు చక్కగా ఈ బండలు బయట పంచ అన్నీ వాటర్తో పైప్ పెట్టేస్తాము, డైలీ పెట్టము. ఇట్లా ఈరోజు ఎందుకో నాకు బాగా చేదరగా బాతులు అన్నీ అక్కడే స్టే చేసినట్టున్నాయి ముందు రోజు. అంటే నేను పగలు ఇంట్లో లోపల ఉంటాయి కదా, పెద్దగా బయటికి ఎక్స్పోజ్ అవ్వను. అంటే వంట పనును లేకపోతే ఇంట్లో ఏదైనా వీడియోస్ ఎడిట్ చేసుకుంటాను ఉంటా కదా. ఇక ఆ బండల నిండా చిరాకుగా ఉందన్నమాట. అందుకని శుభ్రంగా కడిగేస్తున్నా.
చాలా అందమైన టైం ఏది అంటే రోజులో ఉదయం అని చెప్పొచ్చండి. చాలా మిస్ అయిపోతాము. రోజులో ఉదయాన్ని మిస్ అయ్యామంటే చాలా మిస్ అవుతాము. పొద్దున్నే లెగిసి ఆ సూర్యుడిని చూస్తే ఆ వచ్చే ఎనర్జీ వేరు, మెంటల్గా వచ్చే హ్యాపీనెస్ వేరు, అదంతా వేరు. చిన్నప్పుడు నేను కూడా లేచేదాన్ని కాదనమాట. 9:30కు కూడా మా నాన్న అరుస్తూ ఉండేవాళ్ళు, ఆడపిల్ల లేపు అంతంతసేపు పడుకోకూడదు అని. అప్పుడు తెలియలేదు. ఇప్పుడైతే ఏ టైంకి పడుకున్నా ఒక్కొక్క రోజు 11 కూడా అవుతుంది. ఏదన్నా ఈ బిజినెస్ పెట్టుకున్నా కదా, కొంచెం దాని వర్క్స్ ఉండి ఏదన్నా 11, 11:30 కూడా అయినా కూడా మ్యాక్సిమం నేను లేట్గా పడుకున్నా 6:30కి అంతా మెలకు వచ్చేస్తుంది అనమాట. ఎర్లీగా పడుకున్నానంటే 4:30కి అంతా మెలకు వస్తుంది. అలారం లాంటిది ఏమి సెట్ చేసుకోను నేను. అంటే అలారం సెట్ చేసుకొని లెగవకూడదంట. మన బ్రెయిన్కి మనం చెప్పుకుంటే పొద్దున్నే ఎన్ని గంటలకు లెగవాలి మనమని, నిద్ర సరిపోగానే మెలకు వస్తుంది అనమాట. అట్లా ఇంకా కానీ ఇంతకుముందు ఫస్ట్లో పెట్టుకునేదాన్ని అలారం 4:30కి లెగవాలి, అలవాటు చేసుకోవాలి అని. అది అసలు అవ్వట్లేదు. మనం బాగా డీప్ స్లీప్లో ఉంటే అలారం కూడా వినిపించదు. ఎర్లీగా పడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. పడుకుంటే అదే వచ్చేస్తుంది మెలకు. చీరలకి బట్టలకి అవంతా అవదా అని కూడా నన్ను అడుగుతూ ఉంటారు. అవుతాయండి, అయితే కడుక్కుంటా నేను. అందుకని దానికోసమని బట్టలు వేసుకోకుండా పాతవి కట్టుకోవడం అలా నాకు ఇష్టం ఉండదన్నమాట. మంచిగానే వర్క్ చేసుకుంటా. అంటే ఇదంతా వెనకటి విధానమే కదా. మన అమ్మమ్మలు నాయనమ్మలు నైటీలు వేసుకొని చినిగిపోయిన బట్టలు వేసుకొని కల్లాపి కుట్టేవాళ్ళ. లేదంటే ఇప్పుడైనా చూడండి, పొలం వెళ్ళే వాళ్ళు ఉంటారు, చక్కగా ఒక్క పువ్వు దొరికినా సరే సిగలో ముడుచుకొని వెళ్తారు. నువ్వు పొలం వెళ్తున్నావు కదా, నీకు పువ్వు ఎందుకు అని అంటే నన్ను చాలామంది అడుగుతారనమాట. అంటే పూలు పెట్టుకొని చీర కట్టుకొని పని చేస్తారా అంటే మన సంస్కృతిని అసలు మనం మర్చిపోతున్నామేమో అని అనిపిస్తుంది నాకు. అంటే పూలు పెట్టుకొని మంచిగా చీర అది కట్టుకొని వర్క్ కూడా చెయ్యొచ్చు అని చెప్పడం ఇది మన సాంప్రదాయం. మనం కాబట్టి పని చేస్తున్నామని చినిగిపోయిన బట్టలు వేసుకొని భర్తలకు కనిపించామనుకోండి, చీచి అన్నట్టు చూస్తారు వాళ్ళు కూడా. అలాగే మీకు చీరలు పనులు కంఫర్ట్గా ఉంటాయా అంటే ఏదైనా అలవాటండి. నాకు అలవాటు అయిపోయింది, అలవాటు చేసుకున్నాను. మన విధి విధానం కాబట్టి చీరని నేను అలవాటు చేసుకున్నాను. నాకు కంఫర్ట్గానే ఉంటుంది, నాకేం ఇబ్బంది అనిపించదు. కాకపోతే చెంగు పైకి కుచ్చిళ్ళు పైకి దోపుకోవాలి, తప్పదు అది మాత్రం. ఇంకా మిగతా అంతా పర్ఫెక్ట్గానే, విడివాటి కంటే పర్ఫెక్ట్గానే ఉండిద్ది. చీర వంగినప్పుడు అది చక్కగా ముందు మనకి ఇబ్బంది లేకుండా అట్లా ఉండిద్ది అనమాట. చీర కట్టుకుంటుంటే అదొక వ్యసనంగా మారిపోయిద్ది. చీర మంచిగా కట్టుకోవాలి అని. ఈ పనులన్నీ నేను చెయ్యని రోజైతే యోగానో చేసుకుంటానండి టైంకి. ఇవాళ ఎవ్వరు లేరు, మీరు చూసారుగా, వర్కర్స్ ఎవరు కనిపించట్లేదు, ఎవరు లేరనమాట. ఎవరు లేకపోతే తప్పకుండా నాకు ముందు రోజు వాళ్ళు సెలవు పెట్టి వెళ్తారు. ఈవెన్ దో ఇప్పుడు నేను ఈ వాయిస్ చెప్పే రోజు కూడా 5 రోజులు వాళ్ళు సెలవులు పెట్టారనమాట. మనం హెల్పర్స్ మీద డిపెండెన్సీ ఎలా అయినా చాలా కష్టంగా ఉందండి. సరే, ఇంకా బిజినెస్ వర్క్ అంటే ఆపేసుకోవడమో లేకపోతే ఇంకొకళ్ళని రీప్లేస్ చేసుకోవడమో చేస్తాము. ఇలాంటివన్నీ మాత్రం మనం ఓన్గా చేసుకునేటట్టు అయితేనే పెట్టుకోవాలి ఇంతది. చక్కగా పొద్దున్నే మాత్రం పక్షుల కిలకిల రావాలైతే ఎంత చక్కగా వినిపిస్తాయండి.
అదొక థెరపీ అనమాట. నేను చాలాసార్లు చెప్పాను, అదొక థెరపీ. ఈ కుడి పక్కన మీకు ఒక మొక్క కనిపిస్తుంది కదా, శ్రావణ మేఘం అనే లేబుల్ కింద, అది కదమ్మం మొక్క. అమ్మవారికి చాలా ఇష్టమైన పూలంట. అలాగే నీడ చెట్టు కూడా అంటుంది. అందుకని ఆవులకి ఎండాకాలం వచ్చేటప్పటికి చక్కగా నెక్స్ట్ ఎండాకాలానికైనా సరే బాగా అట్లా నీడలాగా రావాలని చెప్పి అక్కడ నాటాను అనమాట. కానీ ఆవులు ఉంచుతాయో లేదో అన్నది కొంచెం ఆలోచించాలి. ఈ కోడి పిల్లలన్నింటినీ తల్లి గుడ్డుకొచ్చిన తర్వాత వదిలేసిద్దండి. కోళ్ళని చూసి కూడా పిల్లల్ని పెంచడం నేర్చుకోవచ్చు. అసలు ఒక స్టేజీ అవి తినటం వచ్చిందాకే వాటితో ఉండిద్ది. ఇంకా తినడం వచ్చింది, అవి వేరుకొని తినగలుగుతున్నాయి అంటే మాత్రం ఇంకా పిల్లల్ని వదిలేసేసి మళ్ళీ దాని రొటీన్ లైఫ్లోకి వెళ్ళిపోయిద్ది అనమాట. మనం మాత్రం చూడండి, ఎంత వయసు వచ్చినా కూడా ఈ కాలంలో కొంతమంది 30 years 40 years వచ్చినా కూడా తల్లిదండ్రులు పిల్లల్ని వదిలిపెట్టడానికి ఇష్టపడరు. కానీ ఆవుల్లో కానీ కోళ్ళల్లో కానీ చూసామంటే నెక్స్ట్ బేబీ పుట్టిందంటే ఫస్ట్ దాన్ని మర్చిపోతాయి అనుకుంటా, అసలు గుర్తుండదు. ఇప్పుడు సహస్ర అయినా ఈ ఇప్పుడు పుట్టిన బృందా కోసం ముందు పుట్టిన అవనిని వీటన్నిటిని పొడిచిద్ది. అసలు అవి కూడా నీ కూతురులే కదా సహస్ర, ఎందుకు పొడుస్తావు అంటే నా వైపు అని అలాగే చూసిద్ది అనమాట. ఇంకా కళ్ళాపు చల్లి వచ్చాను కదా, ఆరితే వెళ్ళి ముగ్గేస్తానమాట. ఇంకా లోపు ఆవుల దగ్గర శుభ్రం చేయాలి. మా వారున్న హెల్ప్ చేస్తారు. ఈ ఆవుల దగ్గర అది చేస్తే నేను ఇంట్లో వర్క్ చేసుకుంటా, లేరు కాబట్టి చేసుకోవడం. నేను అదే అండి చాలాసార్లు చెప్పే, వీడియో కోసం వర్క్ చేయను, నేను చేసే పనిని వీడియోగా తీసి పెడతా అంతే. ఇక్కడ చేస్తే ఇది పెడతా, ఇంట్లో చేస్తే అది పెడతానమాట. అట్లాగే నాకు చాలామంది ఏం చెప్తున్నారంటే అండి, ఇంత వర్క్ చేస్తున్నారు మీరు, రేపు 40 సంవత్సరాలు దాటాకో లేకపోతే ఇంకా 50 సంవత్సరాలు దాటాకో ఇబ్బంది పడతారు అని చెప్తున్నారండి. అసలు అది ఒక మూఢనమ్మకం లాంటిదండి. మనం కష్టపడి పని చేస్తే తర్వాత ఏదో అరిగిపోయిద్దని, తర్వాత ఏదో మనకు ఒంట్లో బాగోదు అనేది మూఢనమ్మకం. దీన్ని ఎంతమంది అగ్రి అవుతారనేది నాకు చెప్పండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు చాలామంది జిమ్కి వెళ్తూ ఉంటారు, జిమ్ చేస్తూ ఉంటారు. ఒక వర్క్, నాకు ఈ వర్క్ లాగే అనుకోండి. వాళ్ళు దాంతో పాటు ఏం చేయాలి, ఒక మంచి ఫుడ్ తీసుకోవాలి. నేను కూడా చేసేది అదే, మంచి ఫుడ్ తీసుకుంటా. ముందు వాళ్ళు ఏం చేశారంటే ఫుడ్ని నెగ్లెక్ట్ చేశారు. అసలు పాత తరం ఉంది చూసారా, మంచి ఫుడ్డే దొరికిన వాళ్ళు ఎవరికి ఏది అరిగిపోలేదు. ఎప్పుడైతే ఈ ఆధునిక ధోరణి అంతా చొరబడిందో మన దగ్గరికి, ఫుడ్ విషయంలో కానివ్వండి, లేకపోతే కెమికలైజ్డ్ ఫుడ్ కావచ్చు, ఎక్కువ ఫుడ్డే అనొచ్చు. ఇప్పుడు లైక్ మన అమ్మలే చూసుకోండి, వాళ్ళు ముందు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవాలి. నేను చాలా సెల్ఫిష్ అండి, ముందు నా గురించి నేను ఆలోచించుకుంటాను. మా వారైనా ముందు తినాలి, ఇంట్లో ఆడ మనిషి మంచిగా తినాలి, ఫుడ్ తిని పని చేసుకోవాలి. పని చేశాం కాబట్టి మాకు అరిగిపోయినాయి అనే మాట శుద్ధ అబద్ధం. అది మీరు ఫుడ్ మంచి ఆహారం తీసుకోవాలా, పోషకాహారం తీసుకోవాలా. అందరికీ పెట్టాక మిగిలితే తిందాం లేకపోతే లేదు అన్న ధోరణి చాలామంది ఆడవాళ్ళల్లో ఉండేది. నేను కరెక్ట్ తప్పనేది నాకు చెప్పండి. ఆ ఏజ్ వాళ్ళు చూస్తూ ఉంటారు కదా నా వీడియోస్, వాళ్ళందరూ తిన్నాక మిగిలితే తిందాం అనుకునేవాళ్ళు. ఇప్పుడు నేనైతే చెప్తున్నాను, నేను అలా అనుకోను అనమాట. ఇది బొండు మల్లండి, గులాబీ పువ్వు అంత ఇద్దంట, ఎంత అందంగా ఉందో. అది నిన్నటిది, ఇది ఈ రోజుది అనమాట. ఇప్పుడు నాకు చాలామంది నాకు చెప్పేది అదే, మోకాళ్ళు అరిగిపోతాయి ఎక్కువ పని చేస్తే, నడుములు అరిగిపోతాయి. నడుములు మోకాళ్ళు అరిగిపోయేది కాల్షియం డెఫిషియన్సీ వచ్చి అరిగిపోతాయి, లేదా నీరసం రావటం, బి కాంప్లెక్స్ ఒంట్లో లేకపోతే వస్తుంది, రక్తలేమి ఐరన్ లేకపోతే ఒంట్లో వస్తుంది, రకరకాల బీపీ, షుగర్లు. మా అమ్మకు కూడా షుగర్ వచ్చిందండి. మా అమ్మ డయాబెటిక్ పేషెంట్. ఎందుకు, తను నెగ్లిజెన్సీ, ఫుడ్ టైంకి తినడం ఉండదు, తిన్న దాంట్లో మనకి ఎంత ఫైబర్, వాళ్ళకి అవగాహన కూడా లేదు. ఏదో ఒకటి ఆకలి వేసినప్పుడు తిందామనే ఉంది, కానీ చదువు జ్ఞానం కోసం అనేది ఇక్కడ చెప్పొచ్చు. అవగాహన లేదనమాట ఏం తినాలని. అమ్మ ఉండేవాళ్ళు, అందరికీ కూర చేసేవాళ్ళు. అప్పుడు ఇలా ఎక్కడంటే అక్కడ కొనుక్కు రావడం లేదు కదా, అందరికీ పెట్టేవాళ్ళు. పెద్ద కుటుంబాలు ఉండేవి. వాళ్ళు చివరిలో కొద్దిగా పచ్చడి వేసుకొని, అప్పటికి వైట్ రైస్ ఎంటర్ అయింది, ఆ వైట్ రైస్ వేసుకొని కొద్దిగా పచ్చడి వేసుకొని ఎక్కువ వైట్ రైస్, మజ్జిగ నీళ్ళు పోసుకొని కడుపు నిండిందా లేదా అంతే.
మన శరీరం నిండిందా లేదా అని అప్పుడు వాళ్ళు చూసుకోలేదు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇప్పుడున్న ఆడవాళ్ళైనా సరే ముందు మనం గట్టిగా ఉంటేనే మన కుటుంబాన్ని మనం చక్కగా చూసుకోగలం అనమాట. అంతేగాని మనం లేకుండా కుటుంబం ఉండదు. మీరు ముందు ఫస్ట్ బాగా హెల్తీగా తినండి. ఒక పూట వాళ్ళకి పచ్చడి వేసిన. నా మాటలు సెల్ఫిష్గా అనిపించవచ్చు కానీ అది నిజం. నా పుత్రరత్నాలు పుత్రికారత్నం వచ్చారు. వాళ్ళు నాయనమ్మ దగ్గరికి వెళ్ళారనమాట ఇన్ని రోజులు. ముందు 2 రోజులు ఏమో సెలవులు వస్తే ఇంకా వచ్చి స్కూల్ ఉంది వేదాంశ వాళ్ళకి చివరి రోజు ఈరోజు స్కూల్కి. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి. ఇంకా అప్పుడే వచ్చారనమాట. ఏమో నేను ఇంతకుముందు అనుకునేదాన్ని పిల్లల్ని వదిలిపెట్టి ఉండగలనేమో అనుకునేదాన్ని, కానీ ఈ మధ్య అసలు ఉండలేకపోతున్నాను నేను పిల్లల్ని వదిలిపెట్టి. ఒకటే బెంగగా అనిపిస్తుంది అనమాట. అంటే కొంచెం ట్యూషన్స్కి జాయిన్ చేసాం పిల్లల్ని చిలకలూరుపేటలో. తిమోతి వెళ్ళి పొద్దున్నే తీసుకొచ్చాను. 7 అవుతుంది అప్పటికి అంతే. కానీ చక్కగా సూర్యుడు ఎక్కడికో వచ్చేసాడనమాట. హాఫ్ డే స్కూల్స్ కదా, వచ్చారు. ఇంకా వచ్చిన దగ్గర నుంచి కబుర్లు అనమాట. కబుర్లు చెబుతున్నారు. ఇంకా వీళ్ళంతా పంపించి స్కూల్కి పంపించాలి. వర్ష తల్లి ఇంట్లోనేలే. నెక్స్ట్ ఇయర్ నుంచి వర్షాన్ని కూడా స్కూల్కి పంపించాలి. ఇంకా వాళ్ళు 7:30కి స్కూలు. కొంచెం వాళ్ళు ఇంక అట్టట్ట ఆడొచ్చేటప్పటికే ముగ్గేసేద్దాంలే అని చెప్పేసేసి ఇంకా ముగ్గు తీసుకురావడానికి వెళ్తున్నా. ఇంట్లో నుంచి బయటికి ఎవరన్నా వెళ్ళబోతుంటే వెళ్ళాక వెయ్యకూడదు అంట ముగ్గు, ముందే వెయ్యాలి అని నేను విన్నా. అందుకని ఇంకా ఫాస్ట్గా ముగ్గేస్తున్నాను అనమాట. నాకు ఈ లైఫ్ స్టైల్ ఇష్టమై చేస్తున్నానండి. నాకు ఇష్టపడి చేస్తున్నా. నాకు ఇష్టం కల్లాపి చల్లడం, ముగ్గులు వేసుకోవడం. ఎందుకు అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. అంతేగాని ఎవరి కోసం దేనికోసం మాత్రం కాదు. మేబీ నాకు ఒక ఉద్యోగం చేయటం ఇష్టం అనుకోండి, చేసేదాన్నేమో. కానీ నాకు ఇది ఇష్టం. ఒక హోమ్లీగా ఉండడం అంటే ఇష్టం. నా భర్త కోసం, పిల్లల కోసం టైం స్పెండ్ చేయడం అంటే నాకు ఇష్టం. వాళ్ళ కోసం ఏదన్నా వండి పెట్టుకోవడం అంటే ఇష్టం. అంతా నేను హెల్తీగా ఉన్నంత వరకు వాళ్ళకి చేస్తా కాబట్టి చెప్తున్నాగా నన్ను నేను చూసుకుంటానన్నమాట. ఫస్ట్ సెల్ఫ్ లవర్ని. మనల్ని మనం ప్రేమించుకోలేని వాళ్ళం పక్కన వాళ్ళని ప్రేమించలేము. ఇది మాత్రం మా శ్రీవారి దగ్గర నుంచి నేర్చుకున్నా నేను. ముందు మనల్ని మనం ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు మన మీద మనకు ఎంత ప్రేమ ఉంటే చుట్టూ ఉన్న ప్రకృతిని కానీ, పిల్లల్ని కానీ, భర్తని కానీ, తల్లిదండ్రుల్ని కానీ ప్రేమిస్తారు. ఆ విషయం నాకు అర్థమైంది. ఫస్ట్ ఇలా ఉండేదాన్ని కాదు, కానీ చాలా వాటిల్లో కూడా చాలా చాలా మార్పులు చేసుకున్నాను అనమాట నేను. నాకు చాలా బద్ధకం అండి బాబు లెగవాలంటే ఒకప్పుడు. కానీ ఇప్పటికి నేను లైఫ్ ఏదైనా చేంజెస్ ఉన్నాయా అంటే నాకు బోల్డ్ అన్ని చేంజెస్ ఉన్నాయి. అలా ఉండకూడదు, ఇలా ఉంటేనే నా లైఫ్ బాగుంది అనేంతగా చేంజెస్ ఉన్నాయి నా జీవితంలో. లోపలికి అలా పంపించానా. అక్కడ ముందు రోజు మనకి ప్యాకింగ్కి వచ్చిన పిల్లలందరూ నాతోనే ఉంటారు కదా. ఆ అమ్మాయి ఏదో హెడేక్గా ప్రయాణం చేసి వచ్చింది. హెడేక్ అంటే జెండు బామ్ ఏదో రాసుకున్నట్టుంది. తను తెచ్చుకుంది. మన ఇంట్లో పెద్ద అవైలబిలిటీ ఉండదు, మెంతో ప్లస్ ఏదో. అయితే వెళ్ళి అది వాళ్ళకి తెలియదు కదా, తీసి ఇక కళ్ళల్లో పెట్టేసుకుంది. ఇట్లాంటి పనులు చేస్తారనమాట. పిల్లలతో ఏ పని అయినా సరే వదిలేసి పరిగెత్తాలి, ఇంక చేతులు కళ్ళల్లో పెట్టుకోవద్దు అని చెప్పి శుభ్రంగా కడిగేసి చన్నీళ్ళతో తుడిచేసి వస్తున్నా. తగ్గిందని చెప్తేనే యువతలకు వచ్చాను అనమాట. ఓకే బాగానే ఉంది అంటే ఏడుస్తా బయటకు వస్తుంది. ఏంటా అనుకుంటే అట్లా. మా ఇంట్లో కొంచెం పిల్లలకి ఇబ్బందికరమైన ఏమీ ఉంచను చాలా వరకు. ఇంకా అమ్మాయి తను అప్పుడే వచ్చి ఊరి నుంచి వచ్చింది, తను తెచ్చుకున్నట్టుంది. అది పూసేసుకుంది. ఇంట్లోకి రావడానికి ఏ దారులు ఉంటాయో ఆ దారులలో ఖచ్చితంగా కళ్ళాపు చల్లుతానండి. అంటే ఏదైనా భయంకరమైన బ్యాక్టీరియాస్ అవి ఆ కళ్ళాపు మీద నుంచి లోపలికి ఎంటర్ అవ్వలేవంట. ఆవు పేడ కదా మనం చల్లేది. అందుకని ఆ దారులు రెండిట్లో చల్లుతా. ఒకటి మాకు ఉత్తరం పక్క, ఒకటి తూర్పు పక్క ఉంటుంది. కళ్ళాపు చల్లడానికి కూడా దేనికైనా నేను సైంటిఫికల్ రీజను తెలుసుకుంటాను. అందానికి అందము, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండు. ఇంకా వెళ్తున్నారు, బట్టలు అవి మార్చుకొని వెళ్తున్నారు అనమాట స్కూల్కి. ఇక ముగ్గు కూడా వేసేసాను కదా, ఇంకా ఆవుల దగ్గరికి వస్తున్నా.
ఎప్పుడైనా మనం గమనిస్తే ఒక పద్ధతి ప్రకారం పని చేసుకుంటూ వెళ్తే త్వరగా పని అయిద్దండి. అలా కాకుండా ఎలా పడితే అలా చేసామనుకోండి, ముందు ఇది మళ్ళీ మధ్యలో ఈ పని వదిలేసి ఇంకో పని అట్లా చేస్తే పని అవ్వదు. ఈ 2 బుజ్జులు చూసారా, పాలకు వదిలిపెట్టమని. అసలుకి ఈ బుడ్డదైతే ఎంత తెలియగలదో. ఆ పాలకి నేను కనిపిస్తే చాలు నా చుట్టూ గిరగిరా గిరగిరా తిరిగిద్ది అనమాట, బొంగరం తిరిగినట్టు. పాలకు వదిలిపెట్టమని అసలు నన్ను ఎలా ఇట్లా రుద్దుకుంటూ తిరిగిద్ది, నాకు భలే నచ్చిద్ది. ఇప్పుడు పాలు తాగిన తర్వాత బయట వదిలేస్తాం, బయట పరిగెత్తుతూ ఉంటే ఇంకా నేను సాయంత్రం ఇంట్లోకి తీసుకెళ్తా. మధ్యాహ్నం సాయంత్రం అయిందంటే పాల టైం వచ్చి నన్ను ఎలా రుద్దిద్దో, అంటే పద అమ్మ దగ్గరికి తీసుకెళ్ళు అన్నంత లాలనగా నన్ను రుద్దిద్ది అనమాట. అంత క్యూట్ థింగ్స్ అవి మనం మనసుతో మాత్రమే చూడగలం, మామూలుగా భౌతికంగా చూడలేమన్నమాట. నేను వాటితో మాట్లాడుతూ ఉంటాను. నేను చాలా క్యాజువల్గా మాట్లాడతాను వాటితోటి. ఉన్నవాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతారనమాట నన్ను. అంత ఏంటో అవి కూడా నాతో మాట్లాడతాయి, అది నిజం, నేను నమ్ముతా. అది నీకు 2 నాకు 2 అని చెప్తున్నాను అనమాట. దానికి ఒక 2-3 దానికే తాపేస్తాము, కొద్దిగా తీసుకుంటాము ఇంట్లోకి కాబట్టి. ఇంకాడికి సహస్ర కాళ్ళకి దాయి కట్టమన్నారు. సహస్ర దాయి కట్టించుకోదండి, పైన కూడా ఏం వేయించుకోదు. ఈ మధ్య వేయటానికి ప్రయత్నిస్తున్నా. అంటే దాయి అంటే తాడు, అది కట్టకుండా తీస్తే గాడిద పాలతో సమానం అంట, ఆవు పాలు కట్టాల్సిందే. కానీ సహస్ర కడితే ఎగిరిద్ది, అది ప్రాబ్లం అయిపోయింది. అన్నీ పండలేదు, నేను ఒక చిన్నది పిండాను కుడివైపుది, దానికే వదిలేసాను మిగతా 3. వీడికి మాత్రం ఫుల్గా మొత్తం ఇప్పుడు దాకా తాగేశాడు. ఇంకా ఇప్పుడు నేను పిండేసి వదిలేస్తాను అనమాట. ఈ గిరితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పాలు ఎక్కువ ఇస్తాయి, ఫుడ్ దానా ఎక్కువ కావాలి, తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట ఆవులు. అది ఇంకా ఎంత చేసినా ఈ గిర్రు దాత్రి వచ్చేసి మాకు ఎవ్రీ టైం ఇలా పాలకు వచ్చినప్పుడు ఎండిపోయినట్టుగా అయిపోతుంది. కాల్షియం డెఫిషియన్సీస్ అవి ఇవి వస్తాయంట. అప్పటికి ఇంకా మన దగ్గర ఉండే నువ్వుల చెక్కని అది పెట్టి దాన మడ్డన్నం, పచ్చిగడ్డి మాకు అవైలబిలిటీ లేదండి, ఉంటే వేస్తాము, ఇంకా లేనప్పుడు ఎండుగడ్డితోనే సరిపెడతాము. విడిగా బెల్లము ఉప్పు అవన్నీ పెడతామన్నమాట. కొద్దిగా దాని దగ్గర కొద్దిగా దీని దగ్గర కొద్దిగా పిండుతాను. నాకైతే అస్సలు మనసు ఒప్పదు పిండడానికి, కొద్దిగా పిండుకొని తీసుకొస్తాను నేను. హెల్పర్స్ ఎవరన్నా పిండడం అయితే కొంచెం ఎక్కువ పిండుతారు, కానీ నేను చాలా కొద్దిగా పిండుతాను. ఇక్కడి నుంచి కూడా ఈ వీడియో కంటిన్యూషన్ ఉందండి, అది కూడా పోస్ట్ చేస్తా. ఇంకా ఎక్కువైపోతుంది కదా, నిడివి ఎక్కువైపోతుంది, అందుకని చెప్పి ఇంకా ఒక 23 minutes దగ్గర అక్కడ ఆపేస్తున్నాను అనమాట వీడియోస్. 20 to 25 minutesలో పెడదాము అని. చాలామంది చూస్తారు కదా, ఎక్కువ మంది, మళ్ళీ కొంచెం నాకైనా ఎడిటింగ్కి ఈజీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకా వీటి వరకు, తర్వాత ఎద్దుల దగ్గరికి వెళ్ళాలి, అయిపోవాలి 8 లోపు పని అయిపోవాలి, 8-8:30 కల్లా. మళ్ళీ అయిపోతే కదా నాకు ఇంట్లో పని, మళ్ళీ వెళ్ళి పాలు పొయ్యి మీద పెట్టుకోవాలి, ఇన్ని పనులు ఉంటాయన్నమాట. సరే అండి, ఈరోజు వీడియో ఇది. మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను, అంతవరకు సెలవు.